లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఆమెకి స్తోత్రం. అడవిలో నివసించువన్నీ సుడిగాలి మంచును, అడవిలో నివసించువన్నీ సుడిగాలి మంచును, భూమిపైనున్నవన్నీ భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్.
లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. రెండు చేతులు పైకెత్తి లెక్కించలేని లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. యేసయ్యా దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని 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 యేసయ్యా దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. హల్లెలూయా. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తు వంశావళి. దీనిలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ద బుక్ ఆఫ్ ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద సన్ ఆఫ్ డేవిడ్, ద సన్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం బిగాట్ Isaac, Isaac begot Jacob, and Jacob begot Judah and his brothers. దేవుని వాక్య భాగములో మనం చూస్తే ఈ యొక్క భాగములో మనకు దేవుడు తెలియజేస్తున్నటువంటి అత్యంత శ్రేష్టమైన సత్యం ఏంటంటే, నా ప్రియమైనటువంటి వారలారా, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు అయిన దావీదు కుమారుడు, దావీదు అనే ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో దావీదు విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. డేవిడ్, ఈ యొక్క దావీదు యెషై కుమారుడు. అలాగున్ననే ఈ దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దావీదు గురించి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో సవివరంగా రాయబడి ఉన్నాయి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనంలో
రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడువు. ఇక్కడ దావీదు సంతోషపడుతున్నాడు. సమాజం పూర్ణముగా ఉండగా దేవుని స్తుతిస్తున్నాడు, సంతోషపడుతున్నాడు, స్తుతిస్తున్నాడు. ఆ తర్వాత మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవయ్యా అని చెబుతున్నాడు. అసలు ఈ దావీదు జీవితాన్ని మనం చూస్తే, దావీదు యేసు ప్రభువారి వంశావళిలోకి రావడానికి దావీదు దేవునికి ఇష్టానుసారుడై ఉండుట అనేది ప్రాముఖ్యమైన విషయం. అయితే ఈ దావీదు ప్రేమను మనం చూస్తున్నాం. ఈరోజు దావీదు ప్రేమ, డేవిడ్స్ లవ్, దావీదు ప్రేమ గురించి మనం చూస్తే తండ్రి గృహము ఎడల ప్రేమ చూపిస్తున్నాడు. తండ్రి గృహం. 1 దినవృత్తాంతాలు 29:2-9 నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదకపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. గదులు గోడల రేకు మూతకును, బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటమ వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, అధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు త్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసము మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి కనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. దేవుని బిడ్డలారా, దావీదు దేవుని మందిరపు పనికి బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, వివిధములైనటువంటి సామగ్రిని సమకూర్చి, అంత మాత్రమే కాకుండా తన సొంత బంగారమును, తన సొంత వెండిని కూడా అతడు దేవునికి ఇచ్చాడు. అయితే మీలో ఇంకా ఎవరైనా, ఈ ఇశ్రాయేలు గోత్రములో 12 గోత్రాలు ఉన్నాయి కదా, మీలో ఎవరైనా దేవునికి ఇస్తారా అంటే వాళ్ళు కూడా విస్తారంగా దేవునికి ఇవ్వడం కోసం ముందుకొచ్చారు. ఇలాగ చేసినందుకు జనులు సంతోషపడిరి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దావీదు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఉండడానికి దావీదు దేవుని మీద, దేవుని మందిరం మీద, దేవుని కార్యాల మీద అతడు చూపించిన ప్రేమ అపారమైనది. చాలాసార్లు మనము దేవుని మందిరాన్ని పైపైన ప్రేమిస్తాం, అది దేవునికి ఇష్టం లేదు. దేవుని మందిరాన్ని మనఃపూర్వకంగా ప్రేమించేటటువంటి వారుగా ఉండాలి. నేను దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాను, నిరంతరము ఆయన మందిరములో నివసించాలని కోరుతున్నాను. దేవుని మందిరం అంటే నాకు చాలా ఇష్టం, దేవుని పని అంటే చాలా ఇష్టం, దేవుని మందిరం అంటే ఇష్టం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఉండలేను నేను. దావీదు కూడా
దేవుని మందిరం మీద ఎనలేని ప్రేమ. తనకి ఏదున్నా కానీ మందిరమే మందిరమే మందిరమే. హీ లవ్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్. హీ లవ్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్. వీ కెన్ సీ ద లవ్ ఆఫ్ డేవిడ్ టువర్డ్స్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరం మీద అతనుకున్న ప్రేమ. ఒక వ్యక్తి దేవుని మందిరాన్ని అంతగా ప్రేమించటం అనేది ఎంత ఆశ్చర్యం, ఎంత గొప్ప విషయం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయములో 48 వచనం నుంచి 52 వచనాలు మనం చూద్దాం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేల నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండడం. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్తిల్లుచుండెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు కూడా సిమిలర్గా ఉన్నాడు. దావీదుకు మందిరం అంటే ప్రేమ. బాల్య దినాల్లో 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభువారిని మందిరానికి తీసుకొచ్చి బార్ మిజ్వా ఫంక్షన్ చేస్తే, ఆ ఫంక్షన్లో ఆయన దైవ సేవకులు యాజకుల దగ్గర కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ ఆగిపోయాడు. వీళ్ళు ఏదో వస్తున్నాడులే బాబు అని వీళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వచ్చారు. వచ్చి, అయ్యయ్యో కుమారుడా, నీ తండ్రి నేను ఎంత ఏడుస్తూ ఎదుగుతున్నామో నీకు తెలుసా అంటే, మీరేనా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? నేను నా తండ్రి పనుల మీద నేను ఉండాలి అని మీకు తెలియదా? ఆల్వేస్ వి మస్ట్ బీ ఆన్ ద బిజినెస్ ఆఫ్ ద ఫాదర్. We must be in the business of the Father. We must be in the business of our Father's work. తండ్రి పనుల మీద ఉండవలసినటువంటి గురుతర బాధ్యత మన మీద ఉంది. దేవుని బిడ్డలారా, దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించాడు. అందుకే దావీదు దేవుని యొక్క లేదా యేసు క్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడ్డాడు. దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు దేవునికి ప్రియమైన వాళ్ళు. దేవుని మందిరం కోసం దావీదు ప్రేమించాడు. ప్రేమించిన వాడు తనకున్నదంతా ఇచ్చాడు. అలాగే మనం కూడా ఆయన మందిరాన్ని ప్రేమించే వాళ్ళగా ఉండాలి. దావీదు యేసు ప్రభువారు. అలాగే నన్ను కూడా నేను పరిశీలనగా చూస్తే, ఏంటి నా హృదయంలో, నా మనసులో, నా తలంపులు, నా ఆలోచనలో ఉన్నదంతా కూడా మందిరం మందిరం మందిరం. అంటే దేవుని పని జరగాలి, దేవుని మందిరం బాగుండాలి, దేవుని మందిరంలో ఉండే వ్యక్తులు బాగుండాలి, దేవుని సేవ జరగాలి, దేవుని కార్యాలు జరగాలి అని అహర్నిశలు ఆ మందిరం కోసం, ఆయన పని కోసం కృషి చేయాలనే తపన నా అంతరంగంలో ఎప్పుడు కూడా మండుతూనే ఉంటుంది. అనేక సంఘాలు ప్రారంభించాలి, అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి, అందరినీ బలోపేతం చేయాలి. ఇదే నా జీవిత లక్ష్యం. దావీదు మందిరాన్ని ప్రేమించాడు, యేసయ్య మందిరాన్ని ప్రేమించాడు. యేసును నమ్ముకున్న నేను కూడా మందిరాన్ని ప్రేమిస్తున్నాను. మరి మీరు కూడా మందిరాన్ని ప్రేమిస్తున్నారా? దేవుని పనిని ప్రేమిస్తున్నారా? చూసారా, దేవుని పని అంటే ఎక్కువ మక్కువ అన్న వాళ్ళని దేవుడు ఎప్పుడూ పైకెత్తుతాడు, ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. దేవుని పని చేసే వాళ్ళను దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. దావీదు ప్రేమ అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. రెండవదిగా దావీదు ఆరాధన, డేవిడ్స్ వర్షిప్. దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు
చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. 1 Chronicles chapter 29 verse 10. There, in front of the whole assembly, King David praised the Lord. He said, Lord God, our ancestor Jacob, may you be praised forever and ever. The Message Bible says, Message Bible ఏం చెప్తుందంటే, David blessed God in full view of the entire congregation. సమాజం అంతా కూడా అక్కడ ఉండగా దేవుని స్తుతిస్తున్నాడు. Blessed are you, God of Israel, our Father from old and forever. ఇశ్రాయేలీయుల దేవుడా, పురాతన కాలము నుంచి శాశ్వత కాలం ఉండేవాడా, నీకు స్తోత్రం అని చెప్తున్నాడు. నీవే గొప్ప దేవుడువు, నీవే ప్రభావం కలిగిన వాడువు, నీకే మహిమ, నీకే విజయం, నీకే ఘనత, నీకే ప్రభావం, నీకే సమస్తమును మేము చెల్లిస్తున్నాం అని చెప్పి దావీదు దేవుని యొక్క మంచితనాన్ని, గొప్పతనాన్ని కొనియాడుతూ అతడు కీర్తన పాడుతూ నీవు శక్తిమంతుడువు, నీవు ప్రభావం కలిగిన దేవుడువు అని దేవుని ఆరాధించటం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల దేవుడే మా తండ్రి. నీవు గొప్ప దేవుడువు, నీవు ప్రభావం కలిగిన దేవుడువు, నీవు శక్తి గల దేవుడువు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, నా ప్రియ సహోదరి సహోదరులారా, జీవం గల దేవుడు, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాడు. ఈ దినాన ప్రభు బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో సమస్త ఘనత, రాజ్యము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి అని యేసు తండ్రి అయిన దేవుని ఘనపరిచాడు. అలాగుననే ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నిరంతరము రాజువై ఉన్నావు. నేను రాజుగా, నన్ను రాజుగా చేసిన వాడువు నీవు రాజువయ్యా. ఆయన దేశములో నుండి అన్య జనులు నశించిపోయేరి, యెహోవా నిరంతరము రాజు అయి ఉన్నాడు. నీవు రాజు, సకల యుగములకు రాజు, అక్షయుడవు, అదృశ్యుడవు, అద్వితీయుడవు, నీవే రాజువు, నీవే గొప్ప దేవుడువు అని దేవుని ఎలాగ మహింపరుస్తున్నాడో ఒకసారి ఆలోచించేస్తే ఎంత ఆశ్చర్యం కదా. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో, సకల యుగములను రాజు అయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే ఘనత కలుగును గాక, దేవునికే ప్రభావం కలుగును గాక. Now to the King, eternal, immortal, invisible, to God who alone is wise, be honor, glory forever and ever, amen. దేవునికి స్తోత్రం కలుగును గాక. Our God is the King of eternal. ఆయన నిత్యుడైన రాజు, ఆయన సకల యుగములకు రాజుగా ఉన్నాడు. అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు. ఇలాంటి దేవునిని ఆరాధిస్తూ, దేవునిని ఘనపరుస్తూ, దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నటువంటి వాడిగా దావీదు మనకు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో, అందరూ పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండురి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దావీదు దేవుని ఆరాధించాడు. దావీదు దేవుని కొనియాడుతా ఉన్నాడు. దావీదు దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. దావీదు దేవునిని హెచ్చిస్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ దినాన ప్రభు బిడ్డలమైనటువంటి మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న సత్యమేనంటే, దావీదు యేసుక్రీస్తు వంశావళిలో ఉండడానికి గల కారణం దావీదు దేవుని ప్రేమించటం, రెండవది దావీదు దేవునిని ఆరాధించటం. కాబట్టి దేవుని ఆరాధించేవారిగా మనం అందరం కూడా ఉండాలి. ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించేటటువంటి వారిగా, నిరంతరము ఆయనకు ప్రియమైన, ఆయనకు దగ్గరగా, ఆయనకు చేరువుగా ఉండేటటువంటి వాళ్ళుగా మనం ఉండడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఈ క్రిస్మస్ టైంలో దేవదూతలు ఆరాధన చేస్తున్నారు, గొర్రెల కాపర్లు దేవుని స్తుతించారు. అలాగే
జ్ఞానులు దేవుని ఆరాధించారు. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారి వంశావళిలో ఉన్నటువంటి దావీదు ఆరాధించేవాడు కాబట్టి ఈ దినాన మనం కూడా ఆ జీవము గల దేవుని ఆరాధించేవారిగా ఉండుటకు కృపగల దేవుడు, దయగల దేవుడు మనందరికీ తన సహాయమును అనుగ్రహించును గాక. దావీదు దేవుని ప్రేమించేవాడని, ఆ తదుపరి దేవుని ఆరాధించేటటువంటి వాడని మనం చూసాం. దావీదు సంతతి వారిని గురించి మనం వినబోతున్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తే డేవిడ్స్ డిసెండెంట్స్, దావీదు సంతతి. ఈ సంతతిని గూర్చి బైబిల్ గ్రంథంలో మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 23 నుండి 25 వరకు మనం చదువుకుందాం. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలులందరూ అతని ఆజ్ఞకు బద్ధులై ఉండిరి. అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనునకు లోబడిరి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలు అందరి ఎదుటను బహుగా ఘనపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలులను ఏలిన ఏ రాజునకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించెను. దావీదు దేవుని ప్రేమించాడు, దేవునిని ఆరాధించాడు. దేవుడంటే దావీదుకు ఎనలేని ప్రేమ. తన జీవితంలో జరిగిన పొరపాట్లను అతడు ప్రవక్త హెచ్చరికను విని లోబడ్డాడు. ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడి జీవితాన్ని సరిచేసుకున్నాడు. అలాంటి వ్యక్తి జీవితంలో దేవుడు సొలొమోనును దయచేశాడు. సొలొమోను దేవుని యొక్క కృపను బట్టి రాజైన దావీదు తర్వాత పరిపాలన చేయటం కొరకు రాజుగా అతడు ఏర్పాటు చేయబడ్డాడు. రాజుగా ఏర్పాటు చేయబడినటువంటి సొలొమోను తన జీవితంలో మనం చూస్తే అతడు కూడా వర్ధిల్లుతున్నాడు. అతను ఏం చెప్పినా రాజ్యములో ఉన్న వాళ్ళందరూ కూడా వింటున్నారు. సొలొమోనుకు ప్రజలందరూ లోబడి ఉన్నారు. దేవుడు అతన్ని బాగుగా కనపరిచాడు. రాజ్య ప్రభావం అతనికి అనుగ్రహించాడు. ఈ దావీదు సంతతి వారిని గురించి మనం చూస్తే దావీదు సంతతిని దేవుడు దీవించాడు. అలాగే దావీదు సంతానమైన సొలొమోనును మాత్రమే కాకుండా దావీదు సంతానం ఎవరు అనగా యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని కూడా దావీదు కుమారుడు అని పిలువబడటం ద్వారా దావీదు కుమారుడుగా యేసు పిలువబడ్డాడు. దావీదు కుమారునికి జయమని దేవుడు స్తుతించబడ్డాడు, పిలువబడ్డాడు. దేవుడే దావీదు కుమారుడుగా పిలువబడి స్తుతించబడ్డాడు. ఆ తర్వాత ఈ దావీదు సంతతి వారు ఎవరు అంటే మరి అబ్రహాము కుమారుడేమో దావీదు, దావీదు కుమారుడేమో యేసు ప్రభువారు. మరి యేసు ప్రభువారిని నమ్ముకున్న మనమందరమేమో యేసు ప్రభువారి సంతానం. అయితే యేసు దావీదు కుమారుడైతే మనము కూడా దావీదు సంతతి వారమే. సొలొమోనుకు సమాధానమిచ్చి సొలొమోనును ఆశీర్వదించిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనము దావీదు సంతానముగా పిలువబడుతున్న మనము దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి మాత్రమే కాకుండా దేవునిని ప్రేమించటానికి, దావీదు వలె ప్రేమించటానికి, దావీదు వలె ఆరాధించటానికి, దావీదు వలె తన సంతతి వారు దీవించబడినట్లుగా మనం కూడా దీవించబడే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఇదే దావీదు పట్టణములో యేసు జన్మించాడు. దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. దావీదు సంతతిలో, దావీదు పట్టణములో జన్మించాడు. దావీదు సంతతిగా పిలువబడ్డాడు. దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. దావీదు కుమారునికి జయము అని కొనియాడబడ్డాడు. దావీదు వేరు చిగురుగా యేసు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు దావీదు ద్వారా మనం కూడా దావీదు కుమారుడైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచిన మనము ఇదే వంశావళిలో జాయిన్ అవ్వడానికి, యాడ్ చేయబడడానికి కృప దేవుడు దయచేశాడు. ఇలాంటి కృప అందరూ కూడా పొందుకోవాలని మనసారా కాంక్షిస్తున్నాను. కృప అందరికీ తోడయుడును గాక.
సొలొమోనుకు అనుగ్రహించబడిన దీవెనలు, దావీదు కుమారుడైన యేసుకు అనుగ్రహించబడిన ఆశీర్వాదాలు ఆయన పిల్లలమైన మనకు కూడా అనుగ్రహించబడును కాక. దేవుడి మాటలు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, ప్రేమ కలిగిన మా గొప్ప దేవా, మీ కనికరం కొరకు, మీ దయ కొరకు, మీ వాత్సల్యత కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఈరోజు మా తండ్రి, మాతో మీరు మాట్లాడి నీ స్వరాన్ని మాకు వినిపింపచేసి కృప మాకు దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ నీ చిత్త ప్రకారంగా, నీ ఆలోచన ప్రకారంగా మేము జీవించడానికి కృప మా అందరికీ దయచేయమని, నీ సన్నిధి కాంతిని ప్రసన్నత, నీ కృప, నీ సమాధానం నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుగా దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరుమున మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. కృప మీ అందరికీ తోడయుండును గాక. దేవుని పాద సన్నిధిలో మనమందరం కూడా ఇంతవరకు చక్కటి వాక్య సందేశాన్ని విన్నాం. మరొక అద్భుతమైన సందేశంతో రేపు మరలా ఈ ప్రార్థనా పోరాటంలో కలుసుకుందాం. అంతవరకు కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.